జగిత్యాల రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత కూడా నేతల మధ్య మాటల యుద్ధం ఆగటం లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ మధ్య ఇప్పుడు నేరుగా ప్రతి సవాళ్లు మొదలయ్యాయి. రాయకల్ మండలం ధర్మాజీపేటలో పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో ఇద్దరు నేతలు ఒకే వేదికపై కలిశారు. అక్కడ ఇరు పార్టీల కార్యకర్తలు తమ నాయకులకు అనుకూలంగా నినాదాలు చేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. నాతో రాజకీయాలు ఎవరు చేయలేరు, పనికిమాలిన రాజకీయాలు చేయకండి, నాకు తెలియని కాంగ్రెస్ నాయకులు లేరు అని ఎంపీ అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జగిత్యాలకు వస్తే ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తున్నారో అర్థం కావటం లేదంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజకీయాలు చేయనికి రాదు, రాజకీయాలు నాతో చేయలేరు కూడా. ఆ ఫ్లెక్సీలు పెట్టే పైసలు దీనికి ఇచ్చుంటే అయిపోయింది. ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇంకా జర పెద్దగా అయ్యేది, ఇంకా సౌలతులు పెరిగాయి. పనికి మళ్ళీ రాజకీయాలు నాతో చేయకూడదు. నేను ఎంపీ అయినప్పుడు పార్లమెంట్లో కొత్త బ్రీడ్ అని వచ్చి పరిచయం చేయాలి. తప్పకుండా ఉండే కాంగ్రెస్ ఓడు, నా వెలువైన కాంగ్రెస్ ఓడు కూడా ఇప్పుడు ఉన్న నేషనల్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ. సరే న్యూ బ్రీడే పర్ హైబ్రిడే అన్నాడు. కాబట్టి పార్టీ లీడర్లు శిల్పకులు నాకు అన్ని బంద్ చేయండి స్లోగన్లు. ఈ ఫ్లెక్సీలకు పెట్టే ఖర్చులు పిహెచ్సికి ఇవ్వండి, డెవలప్మెంట్కి ఇవ్వండి. ఊరు బాగుపడుతుంది, ప్రజలు బాగుపడుతుంది. ఏ పార్టీ వాడు ఏ స్లోగన్ ఇస్తుండో కూడా తెలియదు. జగిత్యాలకు వస్తుంది సెలవు. ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ నూతన పిహెచ్సి భవనము అడిగిన ఇప్పుడు కాంట్రాక్టర్ ఉండే 23 లక్షలు అయిందంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది. 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బలంగా కౌంటర్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య దేశం, అరవింద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఎంపీ పారిపోయారు అని సంజయ్ కుమార్ ఆరోపించారు. ఇండ్లు మంజూరైంది, అందులో ఇప్పుడే ఒక మిత్రుడు అడిగాడు 4 లక్షలు వచ్చినాయి సార్, ఇంకా కొంత రాలేదని. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ప్రతి ఇంటికి 75,000 రావాలి. ఇప్పటికి కూడా ఇంకా నిధులు రిలీజ్ చేస్తలేరు. మరి అది బాధ్యత లేదా? మరి అవన్నీ అడుగుతారు అనుకున్నారు కావచ్చు, వెళ్ళిపోయారు. లేకపోతే 2,400 మద్దతు ధర ప్రకటించడం మరి ఎందుకు కొంటలేదని అడుగుతున్నారు కావచ్చు, వెళ్ళిపోయారు. ఏదో యాప్ గురించి మాట్లాడింది. మీరు కానీ యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగే 11 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అసలు యాప్ పెట్టే అవసరమే ఉన్నది. ఏదైతే పల్లె దవాఖానా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులు అందరూ బయట చేసాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఒక డాక్టర్గా 2011 డేట్తో సహా ఉన్నది. నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరాలు చేసింది. ఇవాళ 52 నేను పారిపోయేవాడిని కాదు, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటున్నాడు. ఎమ్మెల్యే ఉమ్మడి ఉన్నవాళ్లు జై కాంగ్రెస్ అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్తోనే అక్కడి నుంచి వచ్చేసాను. కేంద్రీయ విద్యాలయం స్థలాన్ని తురుకోళ్లకు అమ్ముకోలేదు.
ఎక్కువ మాట్లాడితే ఎమ్మెల్యే దవడపళ్ళు రాలగొడతా అంటూ ఎంపీ అరవింద్ మరీ ఘాటుగా హెచ్చరించారు. ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు. ఎమ్మెల్యేకి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి స్టోరీ లేదు. నేను పారిపోయే స్థాయి ఆయనకి లేదు. ఆయన పాత అధ్యక్షుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్కి లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కూడా అంత సీన్ లేదు. ఎవ్వరికి అంత సీన్ లేదు రాష్ట్రంలో. నేను పారిపోయేంత అయినా మేము పారిపోయలేము. మీ ఎమ్మెల్యే లెక్క కేంద్రీయ విద్యాలయ జాగాని తురుకోలకు అమ్ముకోలేదు. అందుకనే ఆ జాగా ఆపుతున్నాడు. కరప్షన్ చేసే అవసరము లేదు. ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పనులు రాలగొడతాం. ఎందుకంటే మేము ప్రజా సొమ్ము ఒక్కటి తినలేదు, తినం కూడా, వాడిని తిననీయం కూడా. ఓకే, ఇటువంటి సోయిలో చదువులేని వాడి కోసమే పార్లమెంట్లో క్వశ్చన్ అడిగిన. ప్రతి రూపాయల 87 పైసలు వాపసు వచ్చినాయి రాష్ట్రానికి. మీకు మీడియాకి ఇచ్చినా కదా, అదొక కాపీ అని మొగానే కొట్టండి. నెక్స్ట్ ఏమైంది ఎమ్మెల్యేని అడుగుపోరి. ఆయన ఎమ్మెల్యేనేమో నేను బీఆర్ఎస్ పార్టీ అంటుండు, ఆయనతో వచ్చిన చెంచాలందరూ కాంగ్రెస్ జిందాబాద్. ఆ కన్ఫ్యూజన్కి వెళ్ళి వచ్చిన నేను.